హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. ఈ రోజు అయితే హిస్టరీ గురించి ఏ యూట్యూబర్ కూడా చెప్పని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇది కంప్లీట్గా సోషల్ స్టడీస్ రిలేటెడే. నార్మల్గా వరల్డ్ వార్స్ గురించి మాట్లాడుకుంటప్పుడు అండ్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటప్పుడు ఎక్కువగా యూరోపియన్ కంట్రీసే ఉంటాయి ఆ గొడవలో. సో నేను స్కూలింగ్లో సోషల్ స్టడీస్ అంటేనే నేమ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని చదివేదాన్ని. అఫ్కోర్స్ నాలాగే చాలామంది కూడా అలానే చదివేవాళ్ళు అనుకోండి. కానీ నేను ఇప్పుడు లైవ్లో ఉన్నా కాబట్టి ఈ ప్లేస్ గురించి మన సోషల్ హిస్టరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ స్టోరీలా చెప్దాం అనుకుంటున్నా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకెందుకు అని అనిపించవచ్చు, కానీ మీ ఇంట్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ రిలేటివ్స్లో కానీ స్కూలింగ్ ఆర్ హిస్టరీ రిలేటెడ్ స్టడీస్ చేసే వాళ్ళకి నేను చెప్పిన ఈ స్టోరీ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. సో నైట్ బ్రాడెన్బుర్గ్ టోర్ ఎలా ఉందో చూసాం కదా. సో ఇప్పుడు డే టైంలో వచ్చాను. సో చలి అయితే -4 degrees ఉంది. చూడండి, స్నో ఎక్కడదక్కడే ఉంది. యాక్చువల్లీ టెంపరేచర్ -4 ఉన్నా కానీ బట్ ఇక్కడ పడ్డ స్నో అలానే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఫీల్ ఉందన్నమాట, ఇంకా ఎక్కువ టెంపరేచర్ అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే మనం కార్ పార్క్ చేసి వాకింగ్ టువర్డ్స్ బ్రాడెన్బుర్గ్ గేట్. జర్మనీలోనే టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ ఈ ప్లేస్. అండ్ జర్మనీకి వచ్చిన ఏ విజిటర్ అయినా కంపల్సరీ బెర్లిన్కి వస్తారు బికాస్ ఆఫ్ ఇట్స్ హిస్టరీ అండ్ సమ్ ఆఫ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్. అండ్ మనం నిల్చున్న ఈ ప్లేస్ రోడ్ సైడ్కి పార్కింగ్ ఫర్ విజిటర్స్ అని ఉంటుంది. అండ్ ఫుల్ టూరిస్ట్ బస్సెస్ కూడా ఆల్ ఓవర్ ద యూరప్ నుండి ఇక్కడికి వస్తాయి. ఈ ప్లేస్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒకప్పుడు ఇలా ఉండేది కాదు అసలు. సో ఇంకా పదండి, బెర్లిన్ హిస్టరీ కూడా చెప్తాను. ఈ ప్లేస్ ద మెమోరియల్ టు ద విక్టిమ్స్ ఆఫ్ బెర్లిన్ వాల్. అదేంటి, ఒక వాల్కి కూడా విక్టిమ్స్ ఉంటారా అనుకుంటున్నారు కదా. సో హియర్ వి గో. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 7 కొడుకులు ఉండేవాళ్ళు. ఓ సారీ, పొరపాటున వేరే స్టోరీ చెప్తున్నాను. ఇక్కడ కథకి వస్తే ఆల్రెడీ పైన సైనికుడు అండ్ చుట్టూరు పెద్ద పెద్ద ట్యాంకర్స్ చూస్తూనే అర్థమవుతుంది కదా ఇది రక్తంతో రాసిన కథ అని. సో ఇందాక స్టార్ట్ చేసినట్టు అనగనగా ఒక రాజు కరెక్టే. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం 15th centuryలోకి. ఫెడ్రిక్ I ఆఫ్ పార్సియా ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ పార్సియా. మళ్ళీ జర్మనీ బెర్లిన్ నుండి పార్సియా ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు కదా. బెర్లిన్ అనేది ఒక నార్మల్ ఫిషింగ్ విలేజే. 13th centuryలో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన విలేజ్కి ఇందాక చెప్పిన పార్సియన్ కింగ్డమ్ ఈ బెర్లిన్ అనే విలేజ్కి వచ్చి వాళ్ళ క్యాపిటల్ సిటీగా పెట్టేసుకున్నారు. సో అలా దాన్ని దట్ మీన్స్ బెర్లిన్ అనే సిటీని చాలా ఇండస్ట్రియల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్ కూడా చేశారు. సో అలా అప్పటి నుంచి 19th century వరకు కూడా జర్మన్ ఎంపైర్ వచ్చే వరకు కూడా పార్సియన్ వాళ్ళే కంటిన్యూ చేశారు. అలా బెర్లిన్లో ఉండే ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ వల్ల మోస్ట్లీ సోషల్ అండ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల అది హిట్లర్ ఎరాలో జర్మన్ హబ్గా మారింది. సో ఎలాగో మన హిస్టరీలోకి హిట్లర్ వచ్చాడు కాబట్టి వరల్డ్ వార్ 2 ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే 2 to 3 days చెప్పినా కానీ అది సరిపోదు. సో హిట్లర్ స్టార్ట్ చేసిన వరల్డ్ వార్ 2 1945లో జర్మనీ ఓడిపోయి మిగతా దేశాలకు లొంగిపోయింది. సో అలా సరెండర్ అయిన తర్వాత జర్మనీ మొత్తం కూడా ఆక్యుపైడ్ బై అలైడ్ ఫోర్సెస్. అప్పుడు జర్మనీ 4 ఆక్యుపేషనల్ జోన్స్గా డివైడ్ అయింది. అలా డివైడ్ అయ్యి ఈచ్ పార్ట్ ఒక్కొక్క అలైడ్ పవర్స్ పంచుకున్నారు. అవేంటంటే యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్. సో అలా వాళ్ళందరూ కలిసి పాలించే టైంలో, దట్ మీన్స్ అందరూ కూడా రూల్ చేసే టైంలో డ్యూ టు పొలిటికల్ డిఫరెన్సెస్ అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ వల్ల వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి. సో కంప్లీట్గా జర్మనీని విడదీసి ఈస్ట్ జర్మనీ అండ్ వెస్ట్ జర్మనీగా డివైడ్ చేశారు. అండ్ మధ్యలో ఒక వాల్ కట్టేశారు. అండ్ అది ఇంటర్నల్ కోల్డ్ వార్కి కారణమైంది. సో దానితో ఇటు వాళ్ళు అటు వెళ్ళినా అటు వాళ్ళు ఇటు వచ్చినా కానీ చంపేసేవాళ్ళంట. కానీ దానికంటే ముందు అందరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కొన్ని ఫ్యామిలీస్ అటు నుంచి ఇటు రావడం, ఇటు నుంచి అటు రావడం కోసం ప్రయత్నించేవాళ్ళంట. సో అలా ఫ్యామిలీస్ మీట్ అవ్వడం కోసం ట్రై చేసేవాళ్ళు కదా. సో అలా ప్రయత్నించినప్పుడు చనిపోయిన వాళ్ళ గుర్తు కోసం కన్స్ట్రక్ట్ చేసిందే మనం ఇందాక చూసిన ద మెమోరియల్ టు ద విక్టిమ్స్ ఆఫ్ బెర్లిన్ వాల్. సో స్టోరీ అనేది అలా స్టార్ట్ అయింది అనమాట. కానీ ఇంకా అయిపోయలేదు, ఇప్పుడే మెయిన్ కథ స్టార్ట్ అయింది. సో వీటిని సిటీ ఎలక్ట్రిక్ బైక్స్ అంటారు. జస్ట్ ఇది మొబైల్ అప్లికేషన్తోనే వర్క్ అవుతుంది. దట్ మీన్స్ లాక్ అండ్ అన్లాక్ మొబైల్ అప్లికేషన్తోనే చేసుకోవాలి. సో దీనికి నార్మల్ సైకిల్ లానే జస్ట్ యాక్సిలరేటర్ ఆన్ చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ చాలా స్లోప్ ఉన్న ప్లేసెస్లో కూడా ఈ బైక్స్ని ఎక్కువ యూస్ చేస్తారు ఇక్కడ. సో మన స్టోరీకి అయితే కొంచెం బ్రేక్ ఇచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పార్లమెంటు ఓపెన్ టు ఎవ్రీవన్ అండ్ ఎవరైనా కూడా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఈ పార్లమెంట్ ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం ఇప్పుడు మన తెలంగాణలో కట్టిన సచివాలయం లానే కనిపిస్తుంది కదా.
బట్ తేడా ఏంటంటే మన దగ్గర ప్లెయిన్ వాల్స్ అండ్ గ్లాసెస్తో కడితే వీళ్ళు కంప్లీట్గా బిగ్ స్టోన్స్ యూస్ చేసి విత్ ఫుల్ ఆఫ్ డీటెయిలింగ్ అండ్ వాటిపైన కొన్ని స్టోరీ టెల్లింగ్ ఫిగర్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ చూసిన వెంటనే కొంచెం హెవీ లుక్, ఒక ఏన్షియంట్ కోట లాగా అట్రాక్ట్ చేస్తుంది కదా. అండ్ మన బాహుబలి మూవీలో ఆ కాలంలో ఇలా కోటలు పెద్ద పెద్దగా ఉన్నట్టు చూపించారు కదా, అలా అన్నమాట. సో కొంచెం అలా ముందుకు వస్తే సెక్యూరిటీ కౌంటర్స్ ఉంటాయి. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు త్రో చెకింగ్ వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు అండ్ పార్లమెంట్ మొత్తం కూడా చూసేయొచ్చు. అండ్ మీకు పైన రౌండ్గా గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం కూడా నడవచ్చు మనం. అండ్ అక్కడి నుంచి చూసినప్పుడు సిటీకి సంబంధించిన కొన్ని ప్లేసెస్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కానీ సూపర్గా కనిపిస్తాయి అసలుకి. అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఫుల్ ఖాళీ స్థలం ఉంటుంది. ఒకప్పుడు ఏదైనా పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ మీటింగ్స్ కానీ ఇక్కడే చేసేవాళ్ళంట. అండ్ ఈ పార్లమెంట్ ఓపెన్ టు ఎవ్రీవన్ అన్నాం కదా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ అనేది పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా అండ్ వాళ్ళ డిసిషన్కి గౌరవం ఇచ్చేట్టుగా ఉంటుందని. సో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది కూడా ఒక మెమోరియల్ ప్లేసే. సో జర్మనీ హిస్టరీలో కొన్ని ముఖ్యమైన పర్సనాలిటీస్ కానీ అండ్ వాళ్ళ అచీవ్మెంట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అండ్ వాటి దగ్గర ఇంగ్లీష్లో అండ్ జర్మన్లో కూడా రాసి పెట్టుంది. సో ఆల్రెడీ వెనుక కనిపిస్తుంది కదా కొంచెం దూరంలో. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయేది అక్కడికే. ఇంకా ఇప్పటి వరకు చెప్పిన స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాం. బట్ ఇంతకు ముందు స్టోరీలో రాని ఒకదాని గురించి అయితే చెప్తాను. అదేంటంటే బ్రాడెన్బుర్గ్ టోర్. సో మనము స్టార్టింగ్లో చెప్పినప్పుడు పార్సియన్ కింగ్ గురించి చెప్పాం కదా. సో వాళ్ళు కన్క్లూషన్ ఆఫ్ యూరోపియన్ వార్ ఆఫ్ సక్సీషన్కి ఒక సింబల్ ఆఫ్ పీస్గా కట్టిందే ఈ బ్రాడెన్బుర్గ్ గేట్. సో అది చూడండి ఎలా ఉందో, ఒక కార్ట్ విత్ 4 హార్సెస్ డ్రివెన్ బై ద గాడెసెస్ ఆఫ్ విక్టోరియా. బట్ దాన్ని కూడా వరల్డ్ వార్ జరిగినప్పుడు ఆ టైంలో గెలిచిన నెపోలియన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట. కానీ బెర్లిన్ మళ్ళీ పోరాడి తెచ్చుకుందంట రిటర్న్. సో అది ఒక పీస్ని రిప్రజెంట్ చేయడం కోసం కట్టింది. అండ్ ఆ డిజైన్ జనరల్గా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఏన్షియంట్ గ్రీక్ అండ్ రోమన్ ఆర్కిటెక్చర్. చూడండి దానికి 5 ప్యాసేజెస్ ఉన్నాయి కదా, దాంట్లో మధ్యలోది వచ్చేసి రిజర్వ్ ఫర్ రాయల్టీ. అండ్ మీరు ఆ గేట్ పైన చూస్తే ఒక స్కల్ప్చర్ ఉంది కదా, దాన్ని క్వాద్రిగా అంటారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గేట్ కానీ ఈ స్కల్ప్చర్ కానీ ఒరిజినల్ కాదు, జస్ట్ రిప్లికా మాత్రమే. వరల్డ్ వార్ 2 టైంలో బాంబ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యి మొత్తం కూలిపోతే మళ్ళీ గుర్తుగా కట్టారంట. సో ఇది బ్రాడెన్బుర్గ్ గేట్ ఎలా వచ్చింది అనే దానికి స్టోరీ. బట్ మన మెయిన్ స్టోరీకి వస్తే ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా మారింది అనేది తెలుసుకుందాం. ఇందాక మనం ఈస్ట్ జర్మనీ అండ్ వెస్ట్ జర్మనీ విడిపోయిన తర్వాత వాల్ కట్టారన్నాం కదా, ఆ వాల్ కట్టింది ఎగ్జాక్ట్గా ఈ గేట్ చుట్టూనే. సో ఎన్నో చావుల తర్వాత అండ్ ఎన్నో గొడవల తర్వాత ఆ వాల్ని కూల్చేసి జర్మనీ అంతా కూడా యునైట్ అయిపోయింది. సో ఒక ఓన్ నేషన్గా ఎవరి ఆధిపత్యం లేకుండా ఓన్గా యూరోపియన్ నేషన్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీగా కలిసిపోయింది. సో అలా ఆ వాల్ కూల్చేసి కలిసిపోయింది ఈ ప్లేస్ అవ్వడం వల్ల ఈ జర్మనీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా నిలిచిపోయింది ఈ బ్రాడెన్బుర్గ్ గేట్ అనేది. అండ్ మామూలుగా ఒక కంట్రీలో ఏదైనా ప్రొటెస్ట్ కానీ ర్యాలీ కానీ ఆర్ఎల్స్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ కోసం ఏదైనా ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, అది కామన్ కదా. సో దాంట్లో ఏ ప్రొటెస్ట్ ఎక్కువ రీచ్ పోవాలన్నా ఈ బెర్లిన్ అనే ప్లేస్లోనే చేస్తారు. అండ్ ఈ గేట్ దగ్గరనే ఎక్కువ జరుగుతాయి. ఐ హోప్ మీకు బెర్లిన్ హిస్టరీ గురించి కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. బెర్లిన్లో ఈ ప్లేసే కాకుండా చాలా ప్లేసెస్కి కూడా పెద్ద హిస్టరీ ఉంటుంది. అండ్ మీరు బెర్లిన్లో ఎక్కడ చూసినా కానీ ఈ బ్రాడెన్బుర్గ్ గేట్ యొక్క బొమ్మలే ఉంటాయి. ఈ ప్లేస్ని మెమోరియల్ ఆఫ్ మర్డర్డ్ జ్యూస్ ఆఫ్ యూరప్ అంటారు. అండ్ ఇక్కడ జర్మనీ యూనిటీ కోసం పోరాడిన వాళ్ళ మెమరీస్ అయితే ఉంటాయి. టైం లేక వెదర్ బాలేక లోపలికైతే వెళ్ళట్లేదు మనం. సో లోపలికి వెళ్తే అయితే చాలా హిస్టరీ తెలుసుకోవచ్చు. సో అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అది బెర్లిన్ క్యాథడ్రల్. అండ్ దాన్నే బెర్లిన్ డామ్ అని కూడా అంటారు. సో మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మోస్ట్లీ ఈ బెర్లిన్ క్యాథడ్రల్ ఫోటో మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది. దట్ మీన్స్ మన హిస్టరీ బుక్స్లలో కూడా ఉంటుంది. ఈ బెర్లిన్ డామ్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత యూనిక్గా ఉందో చూడండి. అండ్ ఈ క్యాథడ్రల్ కూడా వరల్డ్ వార్ టైంలో చాలా డ్యామేజ్ అయిందంట. సో తర్వాత అయితే చాలా రిపేర్ వర్క్స్ అయితే జరిగాయంట. అండ్ ఈ డామ్ లోపలికి వెళ్ళి మొత్తం కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ డామ్ పైన ఎడ్జ్ వరకు కూడా వెళ్ళొచ్చు మనం. ఈ ప్లేస్ జర్మనీలో చాలా ఇంపార్టెంట్ అండ్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్. అండ్ ఈ డామ్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ టూర్ గైడ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మొత్తం స్టోరీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నేను వచ్చిన టైంలో అయితే కంప్లీట్ స్నో బడ్ ఉండే. సో ఇక్కడ ముందున్నది కూడా లాన్ ఏరియా, మొత్తం కంప్లీట్గా కూడా గార్డెన్ ఉంటుంది. సో ఆ గార్డెన్ కూడా కంప్లీట్గా ఇప్పుడు స్నో తోటి కవర్ అయిపోయింది. సో ఇక్కడ మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది, అది కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. సో గార్డెన్లో కూడా అందరు నడవడానికే యూస్ చేస్తున్నారు ప్రజెంట్.
సో నేను ఈ టైంలో బెర్లిన్కి రావడానికి రీజన్ ఏంటంటే క్రిస్మస్ మార్కెట్స్. సో బెర్లిన్ అనేది క్యాపిటల్ ఆఫ్ జర్మనీ కాబట్టి, చాలా పెద్ద సిటీ కాబట్టి చాలా క్రిస్మస్ మార్కెట్స్ అయితే జరుగుతాయి. అండ్ అది కూడా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్న దగ్గర పెద్ద పెద్ద క్రిస్మస్ మార్కెట్స్ అయితే జరుగుతాయి. సో లాస్ట్ టైం నేను ఒక క్రిస్మస్ మార్కెట్ అయితే పోస్ట్ చేశాను బెర్లిన్లోది. సో అందులో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే లైక్ 10 to 12 క్రిస్మస్ మార్కెట్సే ఉంటాయి అనుకున్నా, బట్ అది రాంగ్. ఆల్మోస్ట్ 30 to 40 క్రిస్మస్ మార్కెట్స్ అయితే జరుగుతాయి అంట బెర్లిన్లో. సో చాలా మంది కూడా వరల్డ్ వైడ్ ఈవెన్ యూరోపియన్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది కూడా ఈ బెర్లిన్లో ఉన్న క్రిస్మస్ మార్కెట్స్ విజిట్ చేయడానికి అయితే వస్తుంటారు. నా వెనకాల ఒక డబుల్ డెక్కర్ బస్ వెళ్తుంది కదా, అది గైడెడ్ టూర్ బస్సెస్. ఆ బస్ ఎక్కితే మనము సో కంప్లీట్గా బెర్లిన్లో హిస్టారికల్ ప్లేసెస్కి తీసుకెళ్ళి మొత్తం కూడా కంప్లీట్గా విజిట్ చేపిస్తాడు వాడే. సో ఈ వ్లాగ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో 10th క్లాస్ లోపల చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే వాళ్ళ బుక్స్లో వాళ్ళు ఇలాంటి హిస్టరీ గురించి వాళ్ళు నేర్చుకుంటుంటారు. సో లైవ్లో ఈ పిక్చర్స్ కనుక చూస్తే వాళ్ళకి కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కనుక వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి వాళ్ళకి. సో నెక్స్ట్ మనం ఆల్టే నేషనల్ గ్యాలరీ అనే ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ కూడా వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్. చూడండి, ఆల్రెడీ టూరిస్ట్ బస్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఆల్టే నేషనల్ గ్యాలరీ మీన్స్ ఓల్డ్ నేషనల్ మ్యూజియం అని. సో 19th సెంచరీకి సంబంధించిన ఆర్ట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ ఇన్సైడ్ ద మ్యూజియం థింగ్స్, ఈ నేషనల్ గ్యాలరీ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెం క్లాసిక్ లుక్లా ఉంది. సో ఈ మ్యూజియం లోపలికి అయితే టికెట్స్ తీసుకొని వెళ్ళాలి విజిట్ చేయడానికి. అండ్ డిఫరెంట్ ఓపెనింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ప్లేస్లో అయితే చాలా ఈవెంట్స్ కూడా జరుగుతాయి అప్పుడప్పుడు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బెర్లిన్ షార్ట్ బ్లాగ్. యాక్చువల్లీ డీటెయిల్గా చెప్పాలంటే ఎన్ని డేస్ అయినా సరిపోదు, అంత పెద్ద హిస్టరీ ఉంటుంది దీని బిహైండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. If you are not subscribed my channel yet, please do subscribe.